ప్రకాశం జిల్లా టంగుటూరులో ఎన్నికల ప్రచారంలో జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. రామాయపట్నం పోర్ట్ ఎక్కడైనా కనిపించిందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఫుడ్ పార్క్ అంట, ఫుడ్ పార్క్ ఎక్కడైనా కనిపించిందా అని అడుగుతా ఉన్నాను. ఫుడ్ పార్క్ అంట, వెలుగొండ ప్రాజెక్టు పూర్తంట, ఒంగోలు స్మార్ట్ సిటీ అంట, వెటర్నరీ యూనివర్సిటీ అట, ఉద్యానవన యూనివర్సిటీ అట, ట్రిపుల్ ఐటీ అట. ఆ ట్రిపుల్ ఐటీ పిల్లలైతే పాపం మరీ అన్యాయం. వాళ్ళంతా వచ్చి ఆ పులివెందుల్లో ఇడుపులపాయలో చదువుతా ఉన్నారు వాళ్ళంతా పాపం. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఎలాగూ నెరవేర్చలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పిన మాటలు ఇవి. వీటిలో నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, ఒక్కటంటే ఒక్కటన్నా చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా నేను. గట్టిగా రెండు చేతుల పైకి ఇలా ఇదే పెద్ద మనిషి, ఇదే పెద్ద మనిషి ఇవన్నీ ఏమీ చేయకపోగా ఈ 5 సంవత్సరాలలో ఆయన చేసిందేమిటో తెలుసా? ఈ 5 సంవత్సరాలలో రాష్ట్రంలో ఏం జరిగింది అని చెప్పి నేను ఒక్కసారి గమనించమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. రాష్ట్రంలో ఏం జరిగిందో తెలుసా? బాబు వచ్చాడు, రుణాలు మాఫీ లేదు, 0 వడ్డీకి డబ్బులు ఇచ్చే బ్యాంకులు ఇవ్వడం మానేశాయి, సాగునీరు లేదు, తాగునీరు లేదు. బాబు వచ్చాడు, బాబుతో పాటు కరువు వచ్చింది. బాబుడితో పాటు బాబు వచ్చాడు, గిట్టుబాటు ధరలు లేవు. హెరిటేజ్ లాభాల కోసం అని చెప్పి, తన సొంత కంపెనీ హెరిటేజ్ లాభాల కోసం అని చెప్పి రాష్ట్ర రైతులను అమ్మేశాడు. మీ దగ్గరే ఇక్కడే పంటలు ఉన్నాయి, సుబాబులుంది, జామాయిలుంది, పొగాకుంది. ఆ పొగాకులో అయితే ధర తగ్గిన ప్రతి సంవత్సరం ధర తగ్గుతుంది. ప్రతి సంవత్సరం ఆ కొనుగోలు కేంద్రాల దగ్గరికి జగన్ రావాలా, వచ్చి ధర్నా చేసేటప్పటి నుంచి రేట్లు పెరగని పరిస్థితి ప్రతి సంవత్సరం చూస్తూనే ఉండం. బాబు వచ్చాడు, బాబు వచ్చాడు, కాలేజీ ఫీజులు విపరీతంగా పెంచడం మొదలుపెట్టాడు. ఇంజనీరింగ్ చదవాలంటే ఈరోజు సంవత్సరానికి ₹1,00,000 దాటుతా ఉంది. బాబు వచ్చాడు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మాత్రం అరకొరగా నిధులిస్తూ అడ్డగోలుగా కోతలు పెట్టడం మొదలుపెట్టాడు బాబు. బాబు వచ్చాడు, ఈరోజు పిల్లలు చదువుకోవాలంటే ఆస్తులు అమ్ముకుంటే కానీ అప్పుల పాలు అయితే తప్ప నుంచి పిల్లలు చదువుకోలేని పరిస్థితిలోకి ఇవాళ వెళ్ళిపోయారు. బాబు వచ్చాడు, పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు రుణాలు మాఫీ కాలేదు. పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ పథకం గాలికి వెళ్ళిపోయింది. బాబు వచ్చాడు, బాబు వచ్చాడు, అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు. కానీ ఎన్నికలప్పుడు మళ్ళీ మోసం చేసేందుకు బాబు పసుపు కుంకుమ అని చెప్పి మళ్ళీ కొత్త సినిమా తీస్తా ఉన్నాడు. బాబు వచ్చాడు, బాబు వచ్చాడు, 108 కొయ్ 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 అంటూ ఫోన్ కొడితే 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్సు బాబు వచ్చాడు. 108కి ఫోన్ కొడితే అది వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితిలో ఇవాళ పేదవాడు బతుకుతా ఉన్నాడు. బాబు వచ్చాడు, ఆరోగ్యశ్రీ పరిస్థితి నీరు కారిపోయింది. ఇవాళ వైద్యం చేయించుకోవాలంటే ఆస్తులు అమ్ముకుంటే తప్ప నుంచి వైద్యం అందని పరిస్థితిలోకి ఇవాళ పేదవాడు వెళ్ళిపోయాడు. బాబు వచ్చాడు, జాబు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, బాబు వచ్చాడు, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, బాబు వచ్చాడు, జాబు వచ్చిందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. గట్టిగా 2 చేతుల పైకి బాబు వచ్చాడు, బాబు వచ్చాడు, జాబు రాలేదు. కానీ ఎన్నికలప్పుడు గుర్తుందా ఏం చెప్పమన్నాడు?
జాబ్ రావాలి అని అంటే బాబు రావాలి. జాబ్ ఇవ్వకపోతే ఏమన్నాడు? ఇలా 2 ఏళ్ళు చూపించాడా? ఏమన్నాడు? ఇంటింటికి 2000 అన్నాడా? బాబు వచ్చాడు, ఉన్న జాబులు ఊడిపోయాయి. ఇప్పుడు మళ్ళీ జాబ్ రావాలి అని అంటే గట్టిగా అబ్బా జాబ్ రావాలి అని అంటే జాబ్ రావాలి అని అంటే బాబు పోవాలి. బాబు వచ్చాడు, కరువు మండలాల ప్రకటనలో అలసత్వం, రైతులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం, ఇన్పుట్ సబ్సిడీలు ఎగరగొట్టడంలో ఫస్ట్ ప్లేసు. బాబు వచ్చాడు, రైతుల బతుకులు అన్యాయం పాలు చేశాడు. చివరకు గడ్డి దొరక పశువులు కూడా అమ్ముకోవాల్సిన అన్యాయమైన పరిస్థితిలో ప్రకాశం జిల్లా ప్రజలున్నారు. ఈ ఒక్క జిల్లా నుంచి 6 లక్షల మంది వలసలు పోతా ఉన్న పరిస్థితులు ఈ ఒక్క జిల్లాలోనే కనిపిస్తాయి. బాబు వచ్చాడు, కిడ్నీ వ్యాధుల పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. బాబు వచ్చాడు, కిడ్నీ రోగాలతో అలమటిస్తా ఉన్న పరిస్థితులు అగమ్యగోచరంగా అయిపోయింది వాళ్ళ బతుకులు. ఇదే బాబు వచ్చాడు, ఉపాధి హామీ పథకాన్ని కూడా సర్వనాశనం చేశాడు. దాంట్లో కూడా నీరు చెట్టు అని పేరు పెట్టి ఉపాధి హామీ పనుల్లో కూడా దోపిడీ చేసిన ఏకైక వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారే. బాబు వచ్చాడు, ఎన్నికలకు 2 నెలల ముందు మాత్రం రామాయపట్నం పోర్టుకు వెళ్ళి అక్కడేదో ఆయన చేస్తా ఉన్నట్టుగా టెంకాయ కొడతాడు. బాబు వచ్చాడు, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాదు, సంగమేశ్వర ప్రాజెక్టు పూర్తి కాదు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి ఇవాళ మాట్లాడాం. ఇటువంటి అన్యాయమైన పాలన ఇవాళ చూస్తా ఉన్నాం. ఇటువంటి పాలన నేపథ్యంలో మరో 20 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్న ఈ నేపథ్యంలో నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా ఉన్నా, ఒక్కసారి మీ గుండెల మీద మీరు చేతులు వేసుకొని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని చెప్పి ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అబద్ధాలు చెప్పే వాళ్ళు మీకు నాయకులుగా కావాలా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను మోసం చేసే వాళ్ళు మీకు నాయకులుగా కావాలా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఈ పెద్ద మనిషి ఎన్నికల్లో గెలవడం కోసం మరో 20 రోజుల్లో మీ అందరికీ రోజుకొక సినిమా చూపిస్తాడు. 5 సంవత్సరాలు అన్యాయాలు చేశాడు, 5 సంవత్సరాలు మోసాలు చేశాడు. 20 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగానే ఈ పెద్ద మనిషి మనకు రోజుకొక సినిమా చూపిస్తాడు. ఈ 20 రోజుల్లో ఆయన చెప్పని అబద్ధం ఉండదు, ఆయన చేయని మోసం ఉండదు, ఆయన చేయని డ్రామా ఉండదు, చూపని సినిమా కూడా ఉండదు అని చెప్పి గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఈ 20 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితోనే కాదు, మనం యుద్ధం చేసేది చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉన్న ఈనాడుతో యుద్ధం చేస్తా ఉన్నాం, ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తా ఉన్నాం, TV5తో యుద్ధం చేస్తా ఉన్నాం, ఇంకా అన్ముడిపోయిన అనేక మీడియా ఛానళ్లతో ఇవాళ యుద్ధం చేస్తా ఉన్నాం. యుద్ధం జరగబోతా ఉన్నది ఇవాళ 2 పార్టీల మధ్య కాదు, యుద్ధం జరగబోతా ఉంది. ఇవాళ యుద్ధం జరగబోతా ఉన్నది ధర్మానికి అధర్మానికి మధ్య ఇవాళ యుద్ధం జరగబోతా ఉన్నది అన్నది మర్చిపోవద్దని చెప్తా కోరుకుంటా ఉన్నా. ఇవాళ యుద్ధం జరగబోతా ఉన్నది ఒకవైపున విలువలు విశ్వసనీయత 2 పదాలు ఒకవైపున ఉంటే మరో చోట మరో పదం వంచనతో ఇవాళ కూడిన రాజకీయాలతో యుద్ధం చేస్తా ఉన్నాం. ఎవరు కూడా మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. రాబోయే రోజుల్లో ఎన్నికలు గెలవడం కోసం చివరి రోజులకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడో తెలుసా? మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు. ప్రతి గ్రామానికి మూటలు మూటలు డబ్బులు తీసుకొస్తారు. ఎవరు తీసుకొస్తారో తెలుసా? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న పోలీసులు, పోలీసులను వాచ్మెన్ల కన్నా దారుణంగా చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటా ఉన్నారు. మూటలు మూటలు డబ్బులు తీసుకొస్తారు.
తీసుకొచ్చి ఏం చేస్తారో తెలుసా? ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెడతారు. ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెట్టి మిమ్మల్ని మళ్ళీ మోసం చేసేందుకు ప్రయత్నం జరుగుతుంది. మీ అందరితో కూడా నేను ఇవాళ ఒకటే కోరుతా ఉన్నా. మీ గ్రామాలకు మీరు వెళ్ళినప్పుడు, మీ వార్డులకు మీరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే. ప్రతి ఇంటికి మీరు వెళ్ళండి, ప్రతి అక్క దగ్గరికి వెళ్ళండి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళండి, ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి, ప్రతి అన్న దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ అక్కకు చెప్పండి, అక్క 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత మనందరి ప్రభుత్వం తెచ్చుకుందాం, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము అని చెప్పి ఆ ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, అక్క రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను కేవలం మనం బడులకు పంపిస్తే చాలు, బడులకు పంపించినందుకు సంవత్సరానికి అన్న 15,000 రూపాయలు డబ్బిస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క ఈరోజు మన పిల్లలను మనం ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు మన పిల్లలను చదివించే పరిస్థితి ఇవాళ ఉందా అక్క అని చెప్పి అక్కను అడగండి. అప్పుల పాలు కాకుండా, ఆస్తులు అమ్ముకోకుండా మన పిల్లలు ఇవాళ ఇంజనీర్లుగా మనం చేయగలుగుతా ఉన్నామా అని చెప్పి ఆ అక్కను అడగండి. ఆ మాట అంటూ ఆ అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం, ఆ తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ వంటి ఏ చదువులైనా సరే అన్న చదివిస్తాడు, ఎన్ని లక్షలు ఖర్చు అయినా కానీ ఉచితంగా చదివిస్తాడన్నా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని నమ్మాం, మోసపోయాం, రుణాలు మాఫీ చేస్తారన్నాడు, మోసం చేశాడు. 0 వడ్డీకి ఇంతకు ముందు రుణాలు వచ్చేవాళ్ళు ఇవాళ 0 వడ్డీకి ఇవ్వని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్ని రకాలుగా మోసపోయాం అక్క అని చెప్పి ఆ అక్కకి చెప్తూ, అక్క 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత అన్న ముఖ్యమంత్రిని చేసుకుందాము, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ఎన్నికల నాటి వరకు ఎంతైతే వాళ్ళ రుణాలు ఉంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాల్లో నేరుగా అక్క చెల్లెమ్మల చేతిలో పెడతాను అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి.